సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఏలూరు జిల్లా గుండుగోలను గ్రామంలో గంగారమ్మ సంబరం ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద ఎత్తున బిందెల్లో బండారు కలిపిన నీటిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో గంగారమ్మకు జలాభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి రైతులకు మేలు జరగాలనే సంకల్పంతో ఐక్యంగా గంగారమ్మ సంబరం నిర్వహించినట్లు సొసైటీ అధ్యక్షుడు కొండబాబు తెలిపారు. గ్రామ పరిసరాల్లోని దేవతలకు జలాభిషేకాలు నిర్వహించి వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ వర్షాలు బాగా తక్కువ ఉండడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఆచారం ఎప్పుడన్నా మా తాతల నుంచి గుండుగోళం గ్రామంలో నేషనల్ హైవే వేసి ఉన్న గంగమ్మ గుడికి పోయటం, వర్షాలు రానప్పుడు మేము ఆ గంగమ్మనే నీటిలో ముంచుతూ మాకు అలవాటు ఆచారప్రకారం అవుతుంది. వర్షాలు లేకపోవడం వలన మనకి గంగమ్మ గుండుగోళంలో గుళ్ళన్నీ నీళ్లు పోసి ఆ గంగమ్మ నీళ్లు పోసి ఈ మన యాదవ సంఘం వారి సహకారంతో గుండుగోళ గ్రామస్తుల సహకారంతో అలాగే అన్ని పార్టీ కూటమి నాయకుల సహకారంతో సహకారంతో ఇవాళ ఈ గంగమ్మ తల్లికి స్నానం చేపించడం జరుగుతుంది. ఇది మా ఆచారం, మా గుండుగోళ ఆచారం. సుమారు 1000 మంది లేడీస్ పాల్గొన్నారు. అలాగే మగవాళ్ళు కూడా మొత్తం రైతులందరూ కానీ రైతులు అందరూ పాల్గొన్నారు. రైతు కూలీలు, రైతు సోదరులు మొత్తం అందరూ పాల్గొన్నారు. ఆ గంగాదేవి తల్లి దయ వల్ల మాకు వర్షాలు గుర్తే సకాలంలో వర్షం